జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. రేపు మే 13 నాడు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మనమందరి లక్ష్యం మన అభ్యర్థి గౌరవ కేసీఆర్ గారు మరి కాసాని జ్ఞానేశ్వర్ గారిని మన అభ్యర్థిగా నిర్ణయించారు కాబట్టి వారి గెలిపే లక్ష్యంగా మనమందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ వికారాబాద్ జిల్లా కేంద్రం యందు మరి కార్యకర్తల సన్నాహక సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సోదరుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు పెద్దలు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవనీయులు అన్న కేటీ రామారావు గారికి, అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు అక్క సబితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీ వాణిదేవి గారికి, చేవెల శాసనసభ్యులు యాదన్న గారికి, అదేవిధంగా నాగేందర్ గౌడ్ గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయన్న గారికి, కార్తిక్ గారికి, వేదిక మీదున్న ప్రజాప్రతినిధులతో పాటు మరి గౌరవ మన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారితో పాటు వేదిక ముందున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా పేరు పేరున మీకు శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ, ఇవాళ తెలంగాణ అనేది మనం 14 సంవత్సరాలు అలుపెరుగని పోరాటం చేసి సాధించినటువంటి తెలంగాణను దేశంలోనే అత్యధిక సభ్యత ఉన్న పార్టీగా మన పార్టీ ఆవిర్భవించి గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అనేక సంక్షేమాలు చేసి అభివృద్ధిలో కానీ సంక్షేమం 2 గంటలలాగా గౌరవ కేసీఆర్ గారు తెలంగాణను దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఒక తెలంగాణను గుర్తుపట్టే విధంగా మరి కేసీఆర్ గారితో పాటు కేటీఆర్ గారు ఎన్నో కార్యక్రమాలు చేసిండ్రు. అయినా సరే ప్రజలు మొన్న ఎన్నికల్లో మరి తీర్పునిచ్చిండ్రు మనకు వ్యతిరేకంగా. ఎన్నికలు అనేటివి 5 సంవత్సరాలు వస్తుంటాయి. మరి గెలుపు ఓటలు సహజం. తప్పకుండా మనం ఓడిపోయినా మన పార్టీ నిర్మాణం కోసము మన కార్యకర్తలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మనం అందరం కూడా కలిసికట్టుగా ఎన్నికలు అనేది ఎదుర్కోవాలి. ఇవాళ వికారాబాద్ జిల్లాకు మనం ఏం సాధించిన మీ 10 సంవత్సరాలు అంటే మీకు అందరు కూడా తెలుసు. దాదాపు 50 సంవత్సరాల నుంచి కల ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాను ఇలా వికారాబాద్ జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు. అదేవిధంగా మన జిల్లా జోగులాంబలు ఉంటే దాన్ని మళ్ళీ చార్మినార్ జోన్లో కలుపుకున్నాం. 111 జీవో తీసేసినాం చేవేల ప్రాంతంలో. ఇటువంటివి ఎన్నో చరిత్రాత్మక నిర్మాణాలన్నీ కూడా మనం గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేసినాం ఇలా. కాబట్టి మనం అందరి లక్ష్యం ఒకటే, రేపు 13న జరగబోయే ఎన్నికల్లో మన అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించాలి. వారందరూ కూడా మనకు సుపరిచితులే. మనకు జిల్లా పరిషత్ చైర్మన్గా సర్వ్ చేసిండ్రు, ఎమ్మెల్సీగా సర్వ్ చేసిండ్రు. దాంతోపాటు బీసీలను అన్ని కులాలను ఐక్యంగా చేసి అందరిని కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి ఏ అవసరం ఉన్నా వ్యక్తిగతంగా కానీ గ్రామాల వారిగా ఎక్కడ అవసరం ఉన్నా కూడా తన వంతు సహకారంగా, ముఖ్యంగా మన ప్రాంతంలో వారు సుపరిచితులు కాబట్టి మనం తప్పకుండా మన అందరి లక్ష్యం వారిని గెలిపించాలి. ఇప్పటికే గ్రామాల్లో చర్చ స్టార్ట్ అయింది. మనం గతంలో 2 సార్లు గెలిపించినటువంటి అభ్యర్థులు మన పార్టీని విడిచిపెట్టి ఒకరు బీజేపీ క్యాండిడేట్ అయినరు, ఇంకొకరు పోయి కాంగ్రెస్ క్యాండిడేట్ అయినరు. కాబట్టి మనం తప్పకుండా మనం ఖచ్చితంగా అందరం కూడా ఏకం కావాలి. తప్పకుండా కాసాని జ్ఞానేశ్వర్ గారిని గెలిపించాలి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరు మీద మరి ఎన్నికల్లో హామీలు ఇచ్చి ఇవాళ అధికారంలోకి వచ్చింది. వచ్చినప్పుడే ఎంబడే 2-3 రోజుల్లో అడిగితే మేము వచ్చి ఇప్పుడే వచ్చినాం, మాకు 100 రోజుల టైం ఇవ్వండి, 100 రోజుల్లో అన్నీ పూర్తి చేస్తామన్నారు. మరి ఎన్నికలప్పుడు డిసెంబర్ 9 నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తాం, 2000 పింఛన్ ఉంటే 4000 చేస్తాం, వాళ్ళు ఇంట్లో ఒక్కరికే ఇస్తున్నారు ముసలాయనకు, మేము ముసలవ్వ కూడా ఇస్తాం, ఇంట్లో ఆడపడుచులు ఎంతమంది ఉంటే వాళ్ళకు 2500 ఇస్తాం, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తాము, 200 కరెంట్ ఇస్తాము, ఉచిత బస్సు ఇస్తామని అన్నీ కూడా చెప్పి ఏవి కూడా ఇప్పటికీ సంపూర్ణంగా ఒక్కటి కూడా పూర్తి చేయని పరిస్థితి. ఇవాళ 100 రోజులు కూడా దాటిపోయినాయి. మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో మళ్ళీ మేము అవన్నీ కూడా పూర్తి చేస్తామని రోజు ప్రెస్ మీట్లు పెట్టి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే విధంగా రోజు ఏదో ఒకటి మన పార్టీ మీద నెపం పెట్టి మొన్ననే మరి గౌరవ కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయడంతో పాటు ఇవాళ ట్యాపింగ్ కేసులని ఇవన్నీ ఏదో ప్రజలను
తప్పుదోవ పట్టించి మరి ఎన్నికల్లో మరి ఓట్లు దండుకునే విధంగా వాళ్ళు చేస్తున్న మాట మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. కాబట్టి మన అందరి లక్ష్యం ఒకటే, ఇవాళ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో అవి ఒక్కటి కూడా నెరవేర్చలే. అవన్నీ కూడా తప్పకుండా మనం ప్రజలకు తీసుకుపోవాలి, చర్చ పెట్టాలి, బీసీలను అందరినీ కూడా ఏకం చేయాలి. అన్ని కులాలను కూడా ఒక బడుగు బలహీన వర్గాల అభ్యర్థికి ఇచ్చిండ్రు. ఒక పార్టీ నిర్మాణం కోసం తప్పకుండా వారికి చేయూతనిస్తే వారు సొంతంగానే ఎంతో సేవ చేసిండ్రు ప్రజలకు. తప్పకుండా మరి మన తరఫు నుంచి కూడా మరి ఢిల్లీలో మన కోసం వాదించే విధంగా మన ఎంపీ అభ్యర్థి ఉంటాడు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఆ లక్ష్యంగా పనిచేయండి. అందరం కూడా ఏకం కావాలి. ముఖ్యంగా మైనార్టీ సోదరులు, ఇవాళ మైనార్టీ సోదరులను కూడా వాళ్ళు విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మైనార్టీ సోదరులకు పెట్టినంతటి బడ్జెట్ దేశంలో పెట్టిన బడ్జెట్ కన్నా మన రాష్ట్రంలోనే ఎక్కువ పెట్టినాం, అన్ని సంక్షేమాలు అందించినాం. కాబట్టి దయచేసి మైనార్టీ సోదరులు కూడా తప్పకుండా ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వం పనిచేసింది, ఎవరు ఎంబడుంటే మనకు లాభం అవుతుంది అనేది తప్పకుండా ఆలోచన చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. జై తెలంగాణ.